ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. జూలై నెల 27వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము, నన్ను శోధించుడి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడా, నా పరలోకపు వాకిళ్ళు ఉన్నాయి, అవి ఇంకా పాడైపోలేదు. గతంలో లాగానే గడియలు తేలికగానే తీయవచ్చు, అవి తుప్పు పట్టలేదు. ఆ తలుపుల్ని మూసి నా దగ్గర ఉన్న వాటిని దాచిపెట్టుకోవడం కంటే వాటిని బార్లాగా తెరిచి దీవెనల్ని ధారగా కురిపించడమే నాకిష్టం. మోషే కోసం వాటిని తెరిచాను, ఎర్ర సముద్రం పాయలైంది. యెహోషువ కోసం తెరిచాను, యోర్దాను నది ఆగిపోయింది. గిద్యోను కోసం తెరిచాను, సైన్యాలు పారిపోయాయి. నన్ను తెరవనిస్తే నీ కోసం కూడా తెరుస్తాను. తలుపులకి యువతల వైపున గతంలో లాగానే నా పరలోకం నిండా అనేక సంపదలు ఉన్నాయి. కాలువలు ఓటలు పొర్లి పారుతున్నాయి. ఖజానాలు విలువైన బహుమానాలతో నిండిపోయి ఉన్నాయి. నాదేమీ లేదు, లోపం నీలోనే ఉంది. నేను ఎదురు చూస్తున్నాను, నన్నిప్పుడు శోధించు. నీ వైపు నుండి నియమాలన్నింటినీ అనుసరించు. నీ దశమ భాగాలను తీసుకురా, నాకు నా పని చేయడానికి అవకాశం ఇయ్యి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుండి మా అమ్మగారు చదివి వినిపించే వాక్యాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. 10వ భాగం అంతయు తీసుకొని రండి తో మొదలై పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను తో వాక్యం ముగుస్తుంది. నేను ఎన్ని దీవెనల్ని కుమ్మిరిస్తానంటే నీకు స్థలం చాలక ఇబ్బంది పడతావు. మా అమ్మగారి సూత్రం ఇది: దేవుడు అడిగినవన్నీ ఇచ్చెయ్యి, ఆయన వాగ్దానాలన్నింటినీ తీసుకో. మన ప్రార్థనలకు మించి ఆయన సామర్థ్యాలున్నాయి. నా ప్రార్థనల్లో చాలాసార్లు చోటు చేసుకునే నివేదనల గురించి ఆలోచించాను. నేను దేనికోసం అడిగాను? ఒక గ్లాసుడు నీళ్లు కోసం అడిగాను. సముద్రం అంతా ఆయన దగ్గర మిగిలిపోయింది. సూర్యుడే ఆయన దగ్గర ఉన్నాడు, అయినా నేను ఒక్క సూర్యకిరణమే అడిగాను. నేను ఎంత ఎక్కువ అడిగినా అది ఆయన ఇవ్వగలిగిన దానికి చాలా తక్కువలోనే ఉంది. విస్తరించిన కృపను కోరాను. ప్రతి వాగ్దానం మీద నా పేరు రాశాను. ఎఫెసీ 1వ అధ్యాయము 8 నుండి 19వ వచనం వరకు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మాకిచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాకిచ్చి నన్ను శోధించుడి. ఎంత గొప్ప వాగ్దానం ప్రభువా. అయా తండ్రి, నిజంగా దేవుడు అయి ఉండి మానవులుగా మమ్మల్ని తండ్రి దశమ భాగమే కోరుతున్నావు ప్రభా. పూర్తి భాగాన్ని నువ్వు ఇస్తున్నావు ప్రభా. రెట్టింపు దీవెనలు 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఇస్తున్నావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, మంచి దేవుడు అయ్యా. అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికంగా చేసే శక్తిగల దేవుడు అయి ఉండి ప్రభా నాకిచ్చి నన్ను శోధించడం అంటున్నావు ప్రభా. దేవా, మేము కూడా ప్రభా, మేము ఏ విషయంలో దొంగిలించకుండా ప్రభా నీకివ్వవలసిన భాగాన్ని నీకిస్తూ ప్రభా అయ్యా, నీ ద్వారా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మేము పొందుకునే కృపా ధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభా. ఎడారిలో సెలవించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ఇప్పటి వరకు నీ దశమ భాగం ఇవ్వకుండా నీ యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నారో ఈ దినం నుండి ప్రభా నీకు ఇవ్వవలసిన భాగాన్ని నీకిచ్చి నిన్ను ఘనపరిచి తద్వారా వచ్చే గొప్ప దీవెనలు, విస్తారమైన దీవెనలు పొందుకునే కృపా ధన్యత దయచేయమని, అలాగే మా యొక్క దేశ ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్లు, శాసన నిర్మాణ సభ్యులను దీవించినయ్యా. వారికి ఆరోగ్యాలు దయచేసి వారిని దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలను నిలవబెట్టడానికి సహాయం చేయండి అయ్యా. మా ముఖ్యమంత్రి గారు అలాగూ గవర్నర్లు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా అలాగూ స్టేట్ సెక్రటరీస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభుత్వ ఉద్యోగులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరూ కూడా ప్రభా ప్రజల యొక్క సేవలో నిమగ్నమై ఉంటుండగా ప్రభా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలను నిలవబెట్టడానికి సహాయం చేయండి అయ్యా. అలాగనో ప్రభా మా దేశంలో ఉన్న వైద్యుల్ని, మా దేశంలో ఉన్న న్యాయవాదులను బట్టి ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని దీవించినయ్యా. వారి యొక్క వృత్తి ధర్మాలను చక్కగా నెరవేర్చే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు.
ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.